మూడేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో నిందితుడికి చిత్తూరు జిల్లా పోక్సో కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించింది. 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇక బాలికలు మహిళలపై నేరాలు చేసేవారికి ఈ తీర్పు గట్టి హెచ్చరిక అని ఎస్పీ సుబ్బారాయుడు తెలియజేశారు. మండలం ఏఎంపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బాలికను తన సమీప బంధువు వరుసకి మామ అయిన వ్యక్తి అమ్మాయిని చాక్లెట్ల ఆశ చూపి తీసుకెళ్లి సెక్సువల్ అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిని మళ్ళీ బెయిల్ మీద రాకుండా ఇమ్మీడియట్గా ట్రయల్ కంటిన్యూ చేయడం, డిఎస్పీ పుత్తూరు రవికుమార్ వారి ఆధ్వర్యంలో కంటిన్యూగా ట్రయల్ మానిటరింగ్ కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు చిత్తూరు పోక్సో స్పెషల్ కోర్టు ముద్దాయి యొక్క నేరాన్ని పూర్తిగా నిరూపితం వల్ల లైఫ్ ఇంప్రిజన్మెంట్, విగరస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ డెత్, అతనికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించడం